బాలాపూర్ అంటేనే బాలాపూర్ లడ్డు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి లడ్డు మనం ప్రస్తుతం ఇప్పుడే ఆలయానికి తీసుకురావడం జరిగింది. మరి బాలాపూర్ లడ్డుని ప్రతి సంవత్సరం ఒకే కుటుంబం వారు హనీ ఫుడ్స్ వాళ్ళు తయారు చేసి తీసుకొస్తూ ఉంటారు. హనీ ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రత్యక్షంగా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. లడ్డు గణపతి అంటేనే గణపతి యొక్క ప్రసాదం లడ్డు. అది లడ్డు బుజ్జ గణపయ్య లడ్డు అందరికీ ఇష్టమైంది, అందరికీ అసలు మీకు ఆ లడ్డు తయారు చేయాలని ముందుగా స్టార్టింగ్లో ఎలా అనిపించింది? నాకు ఈ ఆలోచన రాలేదండి. ఒక మీడియా మా ఊరు తాపేశ్వరం అబ్బాయి TV5లో పనిచేస్తాడు. అక్కడికి మన కోటేశ్వరం గారు ప్రథమ పూజ చేసి అయ్యగారు అక్కడికి లైవ్కి రావడం జరిగింది. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు, మనం ఇస్తే ఎలా ఉంటుందని. నాకు మొహమాటం వచ్చి ఎలాగ అడగడం అంటే కోటేశ్వరం గారు, నేను, ఆ మీడియా మిత్రుడు రమణబాబు TV5లో ఉంటారు, మేము ముగ్గురు వచ్చి నిరంజన్ రెడ్డి గారిని వాళ్ళ కమిటీని కలవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఆ ప్రయాణం అలాగా సాగుతుంది. 15 సంవత్సరాల నుంచి మధ్యలో ఏ ఆటంకం రాకుండా మనం నిర్వీర్యంగా ఇస్తున్నాం. భక్తిపూర్వకంగా మనం కూడా మన షాప్ దగ్గర మండపం పెట్టి, మా ఆవిడకి భక్తి ఎక్కువ, నేనైతే పిసినారోడిని, ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలని 100 సార్లు ఆలోచిస్తాను. ఇవి డైలీ తమలపాకులు, పువ్వులు, కాయలు బాగా ఖర్చు పెడుతుంది. ఆవిడ కూడా ఇంకా చేద్దాం, ఈ దేవుడికి ఏంటంటే ఎంత చేసినా తక్కువే, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలనే ఉంటుంది. అప్పుడు మీరు ఏ వ్యాపారంలో ఉండే, అప్పుడు మీ కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉండే, లడ్డూని ప్రసాదించిన తర్వాత నుంచి మీ జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి జరిగేవి? మాది తాపేశ్వరం అండి. అక్కడ చిన్న స్వీట్ షాప్ ఉండే. నాకు సినిమా పిచ్చి. ఈ చోటకి నాయుడు గారు, దాసనారాయణ గారు మా రిలేషను. హైదరాబాద్ వచ్చి సినిమాలో చేద్దామని వచ్చాను. వస్తే వాళ్ళందరూ కాదు షాప్ పెట్టంటే అమీర్పేటలో 90లో స్టార్ట్ చేసాం. ఇంకా అలాగే ఇందులోనే డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత ఇలాంటి అవకాశం రావడం. అంటే మీరు అసలు ముందు స్థాపించినప్పుడు, అంటే లడ్డు స్టార్ట్ చేసినప్పుడు అసలు ఒక లడ్డు భక్తుడిగా లడ్డు ఇవ్వాలి దేవుడికని అనుకున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా లడ్డు అనేది, ఈ బాలాపూర్ లడ్డు అనేది చాలా ప్రసిద్ధి గావించింది. మరి ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళండి, ఈ ఫస్ట్ టైం ఇచ్చినాడైతే ప్లాస్టిక్ గిన్నెలో పెట్టాము, తర్వాత స్టీల్ గిన్నె, వెండి గిన్నె, ఇది ఎప్పటికైనా బంగారం గిన్నెతో ఇవ్వాలని నా కోరిక. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ప్రసాదం కూడా నా దగ్గరకు వస్తుంది. ఎవరైతే ఆక్షన్లో నెగ్గుకున్నారో, ఇది ఏంటంటే కొనేసుకోవడం కాదండి. షాప్లో నా దగ్గరకు వచ్చి కొనేసుకుంటే గొప్ప కాదు. అశేష ప్రజలు చూస్తుండగా, మీడియా వాళ్ళందరూ చూస్తుండగా, ప్రపంచం అంతా చూస్తుంటారు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా. అలా చూస్తుండగా ఆక్షన్లో నెగ్గటం గొప్పది. అంతేగాని ఏదో షాప్కి వచ్చేసి కొనేసుకోవడం, నేను తయారు చేసి నేనే అంటే కాదు, నేనే ఎప్పటికైనా తీసుకోవాలని నాకు కోరుకుంది. ఒకవేళ కోరుకుంటే వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి నేను కూడా ఎప్పటికైనా ఆక్షన్లో తీసుకుంటాను. అంటే లడ్డు తయారీలో మీరు ముఖ్యంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు? వేటితో మీరు లడ్డూని తయారు చేస్తారు? అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటుంది, బూందీ ఉంటుంది, మోతిచూరు ఉంటుంది, ఇట్లాంటి వాటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వేటితో తయారు చేస్తారు? ఇది స్టార్టింగ్ ఏంటంటే అండి, ఫస్ట్ మామూలుగా మేము తాపేసులు ఎలా అయితే చేస్తాం అలాంటివి పట్టుకొచ్చాను. వాళ్ళు మోతిచూరు లడ్డు చేయమనేవారు. ఆ తర్వాత ఏమైందంటే, నాకు ఒకసారి అమెరికా నుంచి ఎప్పుడు 20 కిలో అండి, ఎందుకంటే వారి సాంప్రదాయం అదిని తీసుకున్న వాళ్ళు కూడా నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతారు. 20 కిలో కంపల్సరీ ఉంటుంది. అమెరికాలో తిరుపతి లడ్డు ఆర్డర్ వచ్చింది, దాంతోపాటు అప్పాలు ఆర్డర్ వచ్చినాయి. అవి నేను తిరుపతి లడ్డు టేస్ట్ చూస్తే బాగా నచ్చింది. ఇది మన బాలాపూర్ లడ్డూలో అంటే నాకు ఏంటంటే, ఎప్పటికైనా ఇప్పుడు తిరుపతి లడ్డు అంటే ఒక ఐడెంటిటీ ఉంటుంది, అన్నవరం ప్రసాదం అంటే ఒక ఐడెంటిటీ ఉంటుంది. అలాగే సత్యనారాయణ స్వామి, తిరుపతి, మన శ్రీశైలం, ఇవన్నీ మన అయ్యప్ప స్వామి, ఇవన్నిటికి ఒక ఐడెంటిటీ చూడగానే చెప్పొచ్చు. అలాగే ఈ బాలాపూర్ కూడా ఎప్పటికైనా ఒక ఐడెంటిటీ చూడగానే బాలాపూర్ లడ్డు అని ఉండాలని నేను వీళ్ళతో చెప్పేవాడిని. వద్దన్న సన్నబూంది లడ్డు అంటే, మేము ఒకసారి తిరుపతి లడ్డు చేసి నేను ఒక నెల రోజుల ముందర వస్తాను ఈ సెట్ చూడడానికి, వీళ్ళని కలవడానికి. అది వచ్చినట్టు శాంపుల్ తెచ్చి అందరికీ పెడితే అమ్మో చాలా బాగుంది, చాలా బాగుందని ఇంక అప్పటి నుంచి ఇదే లడ్డు మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మొదటి సంవత్సరం నుంచి ఇదే లడ్డుగా చేస్తున్నారు? కాదండి, ఫస్ట్ ఎల్లోగా ఉంటుంది కదా అది, తర్వాత మోతిచూరు లడ్డు, ఇంకా రకరకాలు మార్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇది సెట్ అయిందనమాట. ఈసారి చూసుకున్నట్టయితే స్వర్ణగిరి దేవాలయం సెట్టింగ్ అనేది ఈ సంవత్సరం ఇక్కడ జరిగింది. లాస్ట్ టైం ఏమో అయోధ్య రామాయ దేవాలయం. మరి ఈసారి ఎలా అనిపిస్తుంది సార్? ఈసారి ఇలాగా పాల సముద్రం ఇవన్నీ కూడా చెయ్యాలంటే ఇది స్థల మహత్యం అండి. ఇక్కడ ఏంటంటే చూసారా, జనాలు
మొన్న ఆదివారం నాడు 2,65,000 చిల్లర వచ్చారు. అది కూడా పోలీసు వారు చెప్పింది అది రికార్డు ప్రకారం. మరి ఇంత ఇలాగ ఇది ఏదో సెట్ చేసినట్లేదు కదా, గుడి కట్టినట్టే ఉంది. నాకేంటంటే వెంకన్నబాబు గుడి అయినా నాకు ఇదే, తిరుపతి అన్నా ఇదే, మన విజయవాడ కనకదుర్గమ్మ అన్నా ఇదే, అన్నవరం సత్యనారాయణ స్వామి అన్నా ఇదే. నాకేమైనా కష్టం వచ్చినా, ఎప్పుడైనా ఏదైనా బాధ అనిపించినా ఈ స్వామినే తలుసుకుంటాను. సరే సార్, మేడం ఇప్పుడు మీరు చెప్పండి. సార్ అన్నట్టుగా నేను పిసినారి వాడిని, మేడం మాత్రం చాలా మా వారికి చాలా భక్తి శ్రద్ధలు ఉంటాయండి. అంటే బిజినెస్ చేసే వాళ్ళు కాస్త రూపాయి వదిలే, జేబు నుంచి రూపాయి తీసే ముందు ఇలా మీకు భక్తి. నేను ఏది చేసినా అడ్డు పెట్టరండి. నేను దేవుడికి అయితే ఇంకా వెనక ముందు ఆలోచించకుండా ఖర్చు పెడతానండి. వద్దని మాత్రం చెప్పరండి ఆయన. నేను ఖర్చు పెడితే నాకు భక్తి ఎక్కువని నేను ఈయన కూడా అబ్జెక్షన్ పెట్టరండి. లడ్డు తయారీలో మీ పాత్ర కూడా ఉంటుంది. ఇద్దరు కలిసి చేస్తామండి, మేమే చేస్తాం. సొంతంగా పిండి దంచించండి, ఎండబెడతామండి శనగపప్పు. ఆ తర్వాత ఆ పిండిని దంచుకుని పక్కన పెడతాం. ఇప్పుడు మామూలుగా బూందీ లడ్డు వేయాలంటే నీళ్లు కలుపుతారు, ఏ వ్యాపారస్తులు నేనైనా అంతే. ఇందులో పాలు కలుపుతాం, దానివల్లే లడ్డు కలర్ మారుతుంది, తిరుపతి లడ్డులాగా వస్తుంది అనమాట. అందులో మంచి నెయ్యి, కాజు, జీడిపప్పు, బాదం, పిస్తా, ఈ పటికి బెల్లం చిప్స్, కిస్మిస్ ఇవన్నీ వేసి సుగంధద్రవ్యాలు కలిపి తయారు చేస్తాం. మరి ఈ సంవత్సరం మీరు రానున్న రోజులలో అంటే మీ తర్వాత మీ అబ్బాయి కూడా ఇదే లడ్డు తీసుకురావడం అనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. మా వంశం ఉన్నంత వరకు, మా పిల్లలు ఉన్నంత వరకు, మా షాపులు ఉన్నంత వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. కొనసాగాలని కూడా కోరుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అండి? అంటే లడ్డు ప్రతిసారి మీ కుటుంబం నుంచి మీ ఫాదర్ మీ మదర్ తీసుకురావడం జరిగింది. మరి మీ తరంలో మీరేం చేయబోతున్నారు? నేను అష్టం నుంచి అలా కంటిన్యూ చేస్తాను. మా ఫాదర్ తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. అంటే లడ్డు తయారు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే సార్ నెల ముందర నుంచి నిద్ర పట్టదు. అర్ధరాత్రి నాకు ఏ ఐడియాలు వస్తుంటాయి. మా చుట్టాలు, మా ఏ విషయంలో ఐడియాలు వస్తాయి, ఏ విషయంలో నిద్ర పట్టాయి? అంటే ప్రతి సంవత్సరం చేసేది కదా, నిద్ర ఎందుకు పట్టదు? చేసేదే కానీ ఇంకా కొత్తగా ఏం చేయాలి అంటే, ఇంకా ఏం మోడల్ చేయాలి ఆలోచనలు వస్తుంటే దాన్ని నేను వెంటనే మా వాళ్ళకి వాట్సాప్ పెడతాను. దాన్ని బట్టి మేము మళ్ళీ మార్నింగ్ అనుకుని ఎలా చేయాలి ఏంటని చేస్తుంటాం అన్నమాట అండి. మరి గత సంవత్సరం చూసుకున్నట్లయితే బాలాపూర్ లడ్డు 30,01,000 రూపాయలు అనేది చేరింది. మరి ఈ సంవత్సరం మరి ఎంత అనుకుంటున్నారు? ఎంత సుమారు ఎంత? లేదండి, కానీ ఆ సంవత్సరం పెరుగుతూనే వస్తుందండి. ఇప్పుడు ఎంత పెరిగినా కానీ మన అదే దేవుడు మహస్యం అండి, అంతే. దక్కిన వాళ్ళు అదృష్టం అండి అది. మీ లడ్డు అంటే మీరు తయారు చేసిన లడ్డు అంటే ఎంత ఈ సంవత్సరం 2024లో 30,01,000 ఈసారి 2025 సంవత్సరంలో ఎంత వేలం పాటలో దక్కించుకో అవకాశాలు ఉన్నాయంటారు? అది మన చేతిలో లేదండి, అది భక్తుల చేతుల ద్వారా ఉందని. అది ఎంత వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. ఏమంటారు? కమిటీ వాళ్ళు యాప్ చేసేస్తారండి, ఎక్కువ వెళ్ళినవారు. మళ్ళీ ఏటా యాక్షన్ జరగాలి కదా, అందుకని బాగా ఎక్కువకి వెళ్ళనివ్వకుండా కొద్దిగా ఇంకా 2-3 లక్షలు పెరగొచ్చేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఇదండి హనీ ఫుడ్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణపతి కోసం లడ్డూను ఈసారి 21 కేజీల 21 సంవత్సరానికి కానీ 21 కేజీల లడ్డు బాలాపూర్కి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఇలాగే మేము తరతరాలుగా మా వంశం ఉన్నంత వరకు కొనసాగిస్తామని చెప్పి వాళ్ళ తనయుడు కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఒక సంవత్సరం లడ్డు గణపతి వస్తుందంటే లడ్డు తయారీలో ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, ఎలా తయారు చేయాలి, దీనికి కొత్తదనంగా ఎలా తీసుకురావాలి, నూతనంగా ఎలా తీసుకురావాలి అని గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఉండాలనే ఆలోచన మీద సుమారు నెల రోజుల నుంచి నిద్రపట్టదు అని మాకు అని చెప్పి చెప్తున్నారు. లడ్డు తయారీ విషయంలో శ్రద్ధతోని లడ్డూని తయారు చేస్తామని చెప్పి హనీ ఫుడ్స్ యజమాని ఉమా మహేశ్వర గారు మనతో తెలియజేశారు. మరి ఇదండి, కెమెరామెన్ నరేందర్ రెడ్డితో శ్రవణ్ కుమార్, హైదరాబాద్.